హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇవాళ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఫ్రైడ్ రైస్ అంటే తాలింపు అన్నం లాంటిదే, కానీ దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేస్తా. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడండి. ఇంత ఆయిల్ పడుతుంది, అంటే మరీ ఎక్కువ ఆయిల్ ఏం కాదు, కొంచెం మనం వేసే వెజిటేబుల్స్ మగ్గడానికి. అంటే ఫ్రైడ్ రైస్కి దీనికి తేడా ఏంటి అంటే, ఇది కూడా ఫ్రైడ్ రైసే కానీ దాంట్లో సాసెస్ వేస్తారు కదా, చిల్లీ సాస్ ఇంకేమో సాస్లు. అవన్నీ సాసెస్ నాకు ఎందుకు తినబుద్ధి కాదు, నాకు పడవు కూడా, అందుకే నేను అవన్నీ వేయను. కానీ మిగతా అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేస్తా. నూనె వేసి నూనె కాగినాక ఆవాలు, జీలకర్ర, పసుపు, మినప్పప్పు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేయండి. మినప్పప్పు కొంచెం ఫ్రై అయిపోయాక మిరపకాయలు, పచ్చిమిర్చి. నేను దీంట్లో ఇంకా కారం వేయను, అన్నంకి సరిపోయే కారం మొత్తం ఈ మిర్చి నుండే రావాలా, కాబట్టి మిరపకాయలు కొన్ని బాగానే పడతాయి. తర్వాత కొత్తిమీర, తర్వాత కల్లెమాకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు. ఇవన్నీ ఒకసారి మంచి కలపాల. ఒక్క 2 minutes అట్లా ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిగడ్డల్ని. తర్వాత అల్లం ఎల్లిగడ్డ. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ కంపల్సరీ వేయాలా. నేను స్టోర్ పెట్టుకోను కాబట్టి అప్పుడప్పుడు దంచేస్తా. ఒక్కోసారి నాకు బద్ధకం అనిపించినప్పుడు ఇట్లా దంచేస్తా, లేకపోతే సన్నగా దంచుతా. మీ దగ్గర స్టోర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే దంచేయండి. నాకైతే దంచేసుకుంటేనే ఇష్టం చాలా. స్టోర్ది నాకు అసలు ఆ స్మెల్లే పడదు. వీటికి ఒక 1 minute గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేయాల. తర్వాత క్యారెట్, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసిన, కూడా ఒకసారి కలపాల మంచిగా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలుగడ్డలు. దీనికి కట్ చేసుకోవడానికే ఫుల్ టైం పడుతుంది. ఇవన్నీ వేసేసరికి టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకైతే ఇష్టం ఇది బాగా. అందుకే మా కళ్యాణ్కి ఎప్పుడు గ్రీన్ కలర్ అన్నం చేస్తా అంటే వద్దు రెడ్ చెయ్యి అని చెప్తాడు. కానీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్. యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి మీరు ట్రై చేయండి, మీరే కామెంట్ పెడతారు బాగుంది అని. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలా. నాకు టైం అయిపోతుందని నేను పెద్ద మంట పెట్టి ఇక్కడే ఉండి ఫ్రై చేస్తున్నా. టైం ఉంటే కొంచెం చిన్న మంట పెట్టి మూత పెట్టి ఫ్రై చేయండి. అంటే ఫ్రై కొంచెం మెత్తగా అవ్వాలా, ఉడకాల గోలాల రెండు కావాలా. ఆలుగడ్డ క్యారెట్ గట్టిగా ఉంటాయి కదా, అవి కొంచెం టైం పడతాయి మెత్తగా కావడానికి. మధ్యలో కలపండి, అట్లనే వదిలేయకండి. అట్లా వదిలేస్తే కింద అన్నీ గోలుతాయి, పైన అన్నీ గోలయి. కాబట్టి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. కానీ మెత్తగా కావాలా, ఎందుకంటే మనము దీంట్లో వాటర్ పోయము, డైరెక్ట్ వండుకున్న అన్నం వేస్తాం కాబట్టి మళ్ళీ గోలడం ఉడకడం ఏముండదు. ఏం ఉడికినా గోలినా ఇప్పుడే. కాబట్టి మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడకనియండి, అదే గోలియండి, లేకపోతే ఫ్రై కానివ్వండి, ఏదో ఒకటి మీ భాషలో. నా వాడుక భాషలో గోలుతుంది ఉడుకుతుంది ఏదో చెప్తాను. ఇవి ఒక 80% ఫ్రై అయినాయి. దీంట్లో ఇప్పుడు సాల్ట్, అంటే మనం మొత్తం అన్నానికి వీటికి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తాం కాబట్టి చూసుకొని వేయండి. ఎందుకంటే ఇంకొంచెం సేపు సాల్ట్లో కూడా ఫ్రై అవ్వాలి, లేకపోతే తర్వాత సాల్ట్ వేసినాం అనుకోండి ఈ ముక్కలకి సాల్ట్ పట్టుకోక సప్పగా వస్తాయి, అంటే తినేటప్పుడు ఇవి చప్పగా వస్తాయి. కాబట్టి ఇంకొంచెం అయితే గోలుతుంది అయిపోతుంది అనే ముందు సాల్ట్ వేయండి. రెడీ అన్నం వండేసుకున్నా. కొంచెం పొడిగా, అంటే మరీ మెత్తగా ఉండకండి. మెత్తగా వండితే తాల్పన్నం కానీ ఫ్రైడ్ రైస్ కానీ బాగుంటాయి, పులిహోర కూడా. వాటి అన్నిటికీ కొంచెం పొడిగానే ఉండాలి. ఇట్లా అన్నం అంతా విడివిడిగా, అంటే చేత్తో ఇట్లా పొడిగా చేసుకొని వేసుకోండి. అట్లనే వేసేసారు అనుకోండి గడ్డలా ఉంటే కలవది. కాబట్టి ఇట్లా పొడి చేసుకొని వేయాలా దీంట్లో మొత్తం. తర్వాత దీంట్లో నువ్వుల పొడి కొంచెం, ఒక 1 or 2 teaspoons.
ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపండి. అంతే, కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఇట్లాంటి వాటికి. ఈ మసాలా మొత్తం అంటే మనం వేసిన వెజిటేబుల్స్, ఉప్పు, కారాలు అన్నీ అన్నంకి పట్టాలా. మళ్ళీ ఇష్టం ఉన్నట్టు కలిపితే అన్నం అంతా చిదురైపోతుంది, మెత్తగా అయిపోతుంది. కాబట్టి కింది నుండి అడుగు నుండి కలిపితే, ఎప్పుడు కానీ అడుగు నుండి కలిపితే మెత్తగా అయిపోదు అన్నం. కాబట్టి అడుగు నుండి తీసుకోవాలి. ఇట్లా పైన కలిపితే మెత్తగా అయిపోతుంది. కాబట్టి కింది నుండి కలపాలి. ఇది ఒక టిప్ అనుకోండి కొత్త వాళ్ళకి. పాత వాళ్ళకైతే పాత వాళ్ళంటే పెద్దవాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ మధ్యన పెళ్ళైన వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నా. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇట్లుంది చూడండి, కలర్ ఎంత బాగుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఇట్లా వేడి, అంటే ఆల్రెడీ అన్నం చల్లవైపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు వేడి కానివ్వాలి. అంటే ఇవన్నీ దీంట్లో అన్నం అంతా పట్టుకుంటుంది అన్నట్టు. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో కలపాలి. మళ్ళీ 5 మినిట్స్ అట్లనే వదిలేయద్దు. ఒకసారి కలుపుదాం. మూత తీసి చూడండి, ఇక వేడిగా అయింది, అన్నం పొగలు వస్తుంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవ్వండి, ఆఫ్ చేస్తున్నా చూడండి. ఆఫ్ చేసిన తర్వాత లెమన్ పిండాలా. ఎప్పుడు కానీ స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు లెమన్ వేయొద్దు. ఇప్పుడు నేను చేసిన అన్నానికి ఒక్క లెమన్ సరిగ్గా సరిపోతుంది. అంటే మేము పుల్లగా తింటాం, మాకు పుల్లగా ఇష్టం కాబట్టి ఒక లెమన్ వేస్తా. మీకు పుల్లగా ఇష్టం లేకపోతే ఆఫ్ వేసుకోండి, కానీ లెమన్ కంపల్సరీ వేయాలా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లెమన్ వేసిన తర్వాత ఈ నిమ్మకాయ కూడా అన్నంకి పట్టేటట్టు ఒకసారి కలిపేయండి. కలిపేసి ఒక 1 మినిట్ మూత పెట్టండి. అంటే స్టవ్ ఆన్లో లేదు, ఉట్టిగా మూత అట్లా పెడితే ఈ వేడికి ఆ లెమన్ మొత్తం అన్నానికి పట్టుకుంటుంది. అయిపోయింది మా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అంటారు, తాల్పన్నం అంటారు, ఇంకేమైనా పేర్లు, కానీ మా అన్నం అయిపోయింది చూడండి ఎంత బాగుంది. బాయ్ అండి, బాయ్.